ఆయన వివరాలు ఏమైనా చెప్తారా? వివరాలు ఎందుకు సార్, వాడే ఇక్కడికి వచ్చేస్తాడు ఇప్పుడు. కాకపోతే మేమెందుకు కంప్లైంట్ చేశామంటే నేను దొంగతనం చేయలేదు అంటాడేమోనని. ఎస్ఐ గారు వాణ్ణి పట్టుకొని ఎందుకు ఇలా చేశాడో 4 తగిలించి శిక్ష విధిస్తారేమోనని మిమ్మల్ని పిలిపించాం. అదిగో వాడొస్తున్నాడు. వాడొస్తాడు. ఎందుకంటే నేను దొంగతనం చేయలేదు, నేను డబ్బులు తీయలేదు అని అబద్ధాలు చెప్పి మళ్ళీ ఇక్కడే ఉండడానికి ప్రయత్నిస్తాడు. సార్, దొంగతనం చేసినోడు మళ్ళీ ఇంటికి రావడం ఏంటి? వాడి దొంగతనం బయటపడకుండా ప్లాన్ చేస్తున్నట్టున్నాడు తిరుపతి. ఎస్ఐ గారు, చెప్పండి సార్. మా ఇంట్లో తోటమాలి డబ్బులు దొంగతనం చేశాడు. ఇది అడ్డుగా పెట్టుకొని వాణ్ణి చిత్తకొట్టి వాణ్ణి మళ్ళీ ఇటువైపు రాకుండా చేయాలి. అంతా నేను చూసుకుంటాను సార్, మీరు ప్రశాంతంగా ఉండండి. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఓకే. ఏరా, ఇక్కడ పనిచేస్తూ ఈ ఇంట్లోనే డబ్బులు దొంగతనం చేస్తావా? లేదు సార్, నేను ఆ డబ్బులు ఎందుకు తీశానంటే... పాపరా, దొంగతనం చేసిన ప్రతివాడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. రా పదా. అయ్యో, ఆ తోటమాలి దొంగతనం చేయడం ఏంటి? ఆ పెద్దాయన అలాంటి వాడు కాదే. దీని వెనక ఏదో కారణం ఉండే ఉంటుంది. ఈ టైంకి పెద్దమ్మగారు కూడా ఇంట్లో లేరు. త్రిపురమ్మ గారు ఎక్కడున్నారో ఏంటో. హలో అమ్మా, నేను సీనుని మాట్లాడుతున్నాను. మన తోటమాలి పెద్దయ్యని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారమ్మా. అవునా, నేను చూసుకుంటానులే. స్వామి, పౌర్ణమి రోజు రమ్మన్నారు కదా, నా మనవడు ఆచూకీ చెప్తానన్నారు. ఈరోజు పౌర్ణమి, కొంచెం అంజనం వేసి మీ దివ్య దృష్టితో నా మనవడు ఎక్కడున్నాడో చెప్పండి స్వామి. అలాగే తల్లి. స్వామి, నా కన్నయ్య ఎక్కడున్నాడో తెలిసిందా? చెప్పండి స్వామి, నా కన్నయ్య ఎక్కడున్నాడు చెప్పండి. లేదమ్మా, నీ మనవడి గ్రహస్థితో లేక ఆ శనిదేవుడి ప్రభావమో అర్థం కావటం లేదు. అంజనం వేసి నీ మనవడు ఎక్కడున్నాడో నేను చూడలేకపోతున్నాను. స్వామి, జీవితంలో నా కన్నయ్యని నేను చేరుకోలేనా? స్వామి, దయచేసి నా కన్నయ్య నా దగ్గరికి ఎప్పుడు వస్తాడో చెప్పండి స్వామి. చూడమ్మా, మీ మనవణ్ణి ఇప్పుడే మీరు చేరుకోలేరు. అతను మీ చుట్టుపక్కలే ఉన్నా సరే మీరు మీ మనవణ్ణి గుర్తించలేరు. ప్రస్తుతం మీ మనవడు సమస్యల్లో ఉన్నాడు. సార్, నా తప్పేం లేదు సార్, నన్ను వదిలేయండి.
దొంగతనం చేసిన ప్రతివాడు ఇదే చెప్తాడు. హా? ఎస్ఐ గారు, మీరేం చేస్తారో నాకు తెలీదు. వాడికి మాత్రం సరైన బుద్ధి చెప్పాలి. అదే పనిలో ఉన్నాం సార్. మళ్ళీ మీ వైపుకు రాకుండా చేస్తాం. పనిచేసి ఇంట్లోనే దొంగతనం చేస్తావరా? అమ్మా అమ్మో అమ్మా అయ్యో సార్ కొట్టకండి సార్ అమ్మా అమ్మో సార్ మాస్క్ తీరా ఫస్ట్. కొన్ని కష్టాలు కూడా ఎదుర్కోబోతున్నాడు. వాటన్నిటినీ జయించిన తర్వాత మాత్రమే మీ మనవడు మీ దగ్గరికి చేరుతాడు. స్వామి, ఈ కష్టాలు సమస్యలు ఎప్పటికి పోతాయి? నా కన్నయ్యని నేనెప్పుడు కలుస్తాను? రోజు రోజుకి నా ఆశలు సన్నగిల్లుతున్నాయి. దయచేసి నా మనవణ్ణి నేను కలిసే మార్గం చెప్పండి స్వామి, చెప్పండి. ఈ విభూతితో ఆ పరమేశ్వరుణ్ణి 21 రోజుల పాటు పూజించి ప్రసన్నం చేసుకోండి. ఆయనే మీ దగ్గరికి మీ మనవణ్ణి చేరుస్తాడు. అలాగే స్వామి. ఓం నమః శివాయ. అమ్మో అమ్మో చెప్పరా, అమ్మో ఎందుకు దొంగతనం చేస్తావు? అమ్మో అమ్మో ఎందుకు ఆ ఇంటికి వచ్చావు? అమ్మో చెప్పు, అమ్మో చెప్పరా.